ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడే మాజీ ప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన వాళ్ళు అధికారం కోల్పోగానే ప్లేటు ఫిరాయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీల్లో చేరిపోగా ఇంకొందరు ఇప్పటికీ కూటమిలోని తమ సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మరో మాజీ మంత్రి పేరు కూడా తాజాగా వినిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అవంతి విద్యా సంస్థల అధిపతి అయిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా అవంతికి ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో ఉన్నారని, దీంతో కూటమిలోకి తన ఎంట్రీకి అవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తాను ఎంపీగా గెలిచిన అనకాపల్లి నియోజకవర్గం టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఒకప్పుడు టీడీపీలో ఉండగానే రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిసి పలు పదవులు అనుభవించిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. చివరికి అదే గంటా చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి సక్సెస్ అయినట్టు సమాచారం అందుతోంది. దీంతో త్వరలో ఆయనకు టీడీపీ కండువా కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న అవంతి రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతోనే అవంతి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.